హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్తో చేసుకునే సూపర్ హెల్దీ డ్రింక్ని అయితే చూపిస్తున్నాను. హెయిర్ ఫాల్తో బాధపడుతున్నా లేదంటే ఏదైనా పోషకాల లోపాలు ఉన్న వాళ్ళైనా సరే ఈ జ్యూస్ని రోజు ఉదయం తాగడం వల్ల 100% రిజల్ట్ అన్నది మీరు ఖచ్చితంగా చూస్తారు. నేను ఈ డ్రింక్ని ట్రై చేసి రిజల్ట్ చూసాకే మీతో వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను. జుట్టు రాలడం తగ్గించడమే కాకుండా శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఈ ఒక్క డ్రింక్ వల్ల వస్తుంది అంటే నమ్ముతారా? ఇది ఖచ్చితంగా నిజం. దీన్ని 15 రోజులు వాడితే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. దానికోసం అయితే ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో 6 నుంచి 8 వరకు బాదం పప్పులు, తర్వాత గోడంబి, పిస్తా పప్పులు, తర్వాత నెక్స్ట్ దీంట్లోనే మనము 3 నుంచి 4 వరకు వాల్నట్స్ని వేసుకోవాలి. దీంట్లో మనము వాటర్ మిలన్ సీడ్స్, అలాగే కర్బూజా ఇత్తనాలు, కల్లంగడి ఇత్తనాలు, తర్వాత పంకిన్ సీడ్స్, ఇలా మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే ఆ సీడ్స్నన్నీ వేసుకొని మనం వీటిని ఒక్కసారి వాష్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉన్న వాటర్నంతా ఒకసారి కడుక్కొని తీసేసుకోవాలి. ఇలా మీరు కావాలంటే దీన్ని వాష్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే మనము జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో కావాల్సిన వాటర్ అన్నీ వేసుకొని ఒకసారి దాన్ని మునిగేంత వరకు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకే మనము 3 నుంచి 4 వరకు డేట్స్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను గింజలన్నీ తీసేసి 3 నుంచి 4 వరకు వేసుకున్నాను. ఇది మనకు స్వీట్నెస్ కోసం వేసుకుంటున్నాం అనమాట. స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 2 డేట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనము ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. 6 to 8 అవర్స్ వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా బాగా నానిపోయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనము ఒక జ్యూస్ జార్ని అయితే తీసుకొని ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ అనేటివి దీంట్లో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడే మనము ఒక బనానాని కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. ఇక్కడ నేను 2 గ్లాసుల పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను. పాలు కూడా ఆప్షనల్, మీకు కావాలంటే పాలు వేసుకోవచ్చు, లేదంటే వాటర్తోనైనా మనం ఈ జ్యూస్ అనేది చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ వేసుకొని మెత్తని జ్యూస్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. రోజు ఉదయాన్నే ఈ జ్యూస్ని తీసుకొని తర్వాత మనము గంటన్నర తర్వాత కావాలంటే బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ జ్యూస్ని 15 రోజులు కంటిన్యూగా తీసుకొని తర్వాత వారంలో 2-3 రోజులు తీసుకుంటే మనకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. 10 మందిలో 2-3 అయినా సరే హెయిర్ ఫాల్తో బాధపడుతూ అలాగే పోషకాల లోపాలతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ జ్యూస్ని కంటిన్యూగా 15 రోజులు తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని